సినిమా మాత్రం దెంగబెట్టండి సిద్ధు. స్టోరీ నచ్చలేదు నాకు. నేను ఏదో అనుకున్నా, అది ఏదో అయింది. ఏమి నాకైతే ఏది నచ్చలేదు. ఏదో తాండేల్ రూట్లో, లేకపోతే చావా రూట్లో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో, లేకపోతే హిందువులకు ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది సక్సెస్ కాలేదు. నేను హీరోయిన్ కోసం పోయినా. ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడవచ్చు బోర్ కొట్టకుండా. అప్పుడప్పుడు వైష్ణవి చైతన్య ఇంకొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంకా కొంచెం థియేటర్కి కొంత ఎక్కువ మందికి పోయే వాళ్ళేమో. తక్కువ టైం కనిపించింది కాబట్టి తక్కువ మంది పోతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం లేదు, కామెడీ లేదు, సీరియస్ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. నాకు అది నేను డిగ్రీ అంటే కదా, దీనికి పీజీ కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. నేనైతే పీజీ కూడా సరిపోదేమో. ఒక్క సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ అన్న బయటికి వచ్చిందా భయ? ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుందా ఒక్క సాంగ్ అన్న? ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఇందుకు కనిపిస్తలేదు. బోర్ అని చెప్పలేం కానీ ఆ కథ దెంగబెట్టిన సినిమా. కథ బాగా సరైన కథ లేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అంటారు. ఫ్లాప్ లేదు. మళ్ళీ పాపం డబ్బులు బొక్క అయితే నేను ఇవ్వలేను రేటు నీ సినిమా వాడిని రేటింగ్ నేను ఇవ్వలేను. సారీ, నేను ఏదో అనుకున్నా, ఏదో అయింది. కనీసం అప్పుడప్పుడు నా వైష్ణవ చైతన్య కనిపించింది కాబట్టి ఓకే. 300 అయితే నాకేం బొక్క కాలేదు, ఎందుకంటే హీరోయిన్ కోసమే పోయినా. నేను చూశాను, హ్యాపీ. ఏ టైప్ సినిమా? ఆ పీజీ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు. అది కామెడీ లేదు. కామెడీ సినిమా అనుకున్నా అంటే కామెడీ లేదు. హిందూ ముస్లిం సినిమా అంటే అది లేదు. ఇండియా పాకిస్తాన్ సినిమా అంటే అది లేదు. సీరియస్ అంటే అది కాదు. ఉగ్రవాద సినిమా అంటే అది లేదు. ఏది అనేది ఇంక ఆయనకే అడుగుతా నేను పోయి ఇక సిద్ధు. ఎందుకంటే ఆ స్టోరీలో దమ్ము లేదు. మంచి హీరో, మంచి హీరోయిన్, 2 హిట్లు కొట్టిన సినిమా హీరో, 2 హిట్లు కొట్టిన హీరోయిన్. వాళ్ళ ప్రాబ్లం కాదు, డైరెక్టర్ ప్రాబ్లం కాదు, స్టోరీ. వాళ్ళు ఎంచుకున్న స్టోరీ దమ్ము లేదు. అది ఒక మాటలో చెప్పాలంటే ఏం నచ్చిందని చెప్తాం. అమ్మాయి అయితే అందంగా ఉంది. స్టోరీ అమ్మాయి కనపడనప్పుడల్లా 300 బొక్కాయని అనుకున్నా. అమ్మాయి కనిపించినప్పుడు ఓకే, సాటిస్ఫై. అంతే, ఆ అమ్మాయి కోసం పోవాల్సిందే తప్ప అందులో ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయి కత్తిలాగా ఉంది, అబ్బాయి కత్తిలాగుండు, ఇద్దరిని రూమ్లో పెట్టి తలుపేస్తే ఏం లేదు అన్నట్టుగా సినిమా ఉన్నది. అది నేను కూడా సినిమా వాడిని. ఐ లవ్ యూ సినిమా. రాబోయే రోజులలో కాబోయే హీరోయిన్. ఆయన మీద ఏం కోపం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన స్థాయి ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈడ పెట్టుకున్నాడు. DJ 1 ఈడ ఉంటే DJ 2 ఈడి పోయింది. ఆ తర్వాత పెంచుకోవాలి. ఇది మొత్తం పడిపోయింది. సిద్ధుకు చెప్తున్నాను నేను, సిద్ధు గారు మీ మీద ఇలాంటి కోపం లేదు నాకు. మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా, ఒక స్టార్ హీరోగా ఎదిగారు. ఆల్రెడీ ఎదుగుతున్నారు కాదు, ఎదిగారు. మీరు కథ ఎంచుకోకపోవడం వల్ల, సరైన కథ లేకపోవడం వల్ల ఈ సినిమా 100% ఫ్లాప్ అవుతుంది. కావద్దని కోరుకుంటున్నా, కానీ అవుతుంది. ఎందుకు కావద్దని కోరుకుంటున్నా అంటే వాళ్ళు లక్షలు పెట్టి సినిమా తీస్తారు. మళ్ళీ ఇంకొక సినిమా తీయాలంటే డబ్బులు కావాలా. అందరికీ పని దొరుకుతుంది. హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, వాళ్ళకి, మనకి, మీకు అందరికి పని దొరుకుతుంది కదా. అందు గురించి ఫ్లాప్ కావద్దని కోరుకుంటున్నా, కానీ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.